రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కూడా ఇలా ఎక్కడికక్కడ మాకు అన్యాయం జరిగిందనే ఒక అపవాదు జరిగింది, దీన్ని సరిదిద్దాలి అని చెప్పి బీసీ సమాజం అడుగుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంఘాలను, బీసీ మేధావులను, అదేవిధంగా దాదాపు 17 మంది బీసీ ప్రతినిధులను పిలిచి సుమారుగా 3 గంటల సేపు చర్చించడం జరిగింది. ముందుగా ఒక ఉద్యమకారులను, ఒక బీసీల ఆకాంక్షలను గౌరవించి ఉద్యమం చేస్తున్న వారి పట్ల ఒక వ్యతిరేక భావంతో కాకుండా ఒక సానుకూల భావనతోటి రాష్ట్ర సచివాలయానికి పిలిచి మాతో చర్చలు చేసి 3 గంటల సమయాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముందుగా పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు గారికి, మధు యాష్కి గారికి, అదేవిధంగా గౌరవ బీసీ ప్రజాప్రతినిధులు, గౌరవ చైర్మన్ కూడా ఉన్నారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 3 గంటల చర్చల్లో మేము మా తరఫున, బీసీ సంఘాల తరఫున దాదాపు ఒక 6 పాయింట్లను ప్రభుత్వం ముందుంచడం జరిగింది. ఇప్పటి వరకు బీసీలకు, ఎందుకంటే కులగణన వాస్తవంగా కులగణన దేశంలో ఏ ప్రభుత్వం కూడా నిర్వహించలేదు. కులగణన నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కులగణన నిర్వహించింది మేము ఇంటెన్షనల్ గా ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినని మేము అంటలేము. ప్రభుత్వ యంత్రాంగం చేసినటువంటి తప్పుల మూలంగా, అక్కడక్కడ జరిగినటువంటి పొరపాట్ల మూలంగా, అదేవిధంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చాలా మంది కులగణనకు నిరాకరించడం వల్ల, రాజకీయ పక్షాలు సహకరించకపోవడం మూలంగా అనుకున్నంత శాతము కులగణన జరగలేదు. దీంతో ఈ కులగణాంకాలు తారుమారైపోయాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే, సంపూర్ణంగా కులగణన విజయవంతం కావాలంటే మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము మంత్రి గారిని కోరడం జరిగింది. మరొకసారి బీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది ఉపాధి కోసం కొండ చేత పట్టుకుని దుబాయ్కో, బొంబాయికో, లేకపోతే ఇతర దేశాలకు, లేకపోతే బొగ్గుబాయిలకు ఎక్కడో పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం పోతారు. వాళ్ళు కులగణన చేసే సమయంలో ఇంటి దగ్గర ఉండరు. కాబట్టి దాదాపు 34 లక్షల మంది కులగణనలో పాల్గొనలేదు. ఈ 34 లక్షల మంది కులగణనలో పాల్గొనడానికి మరొకసారి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కులగణన ఫారాలు నింపడం లోపల, ఎందుకంటే కోట్ల మంది కులగణన చేస్తున్నారు కాబట్టి కుటుంబాల నుంచి సేకరించినటువంటి కులగణన డేటాను కంప్యూటరైజ్ చేసే క్రమంలో కొంతమంది కొంతమంది తప్పులు దొరికినాయి. ఆ తప్పులను రెక్టిఫై చేయాలి. రెక్టిఫై అంటే పునఃసమీక్ష చేయాలి. ఈ కులగణన రిపోర్టు మీద పునఃసమీక్ష చేసి రెక్టిఫై చేస్తే 100% బీసీల జనాభా 50-52% వస్తుంది. కాబట్టి రెక్టిఫై చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణలో కులగణన సర్వేలో వివిధ భాగాల్లో, ఎందుకంటే కులగణన ఇంత పెద్దగా చేసింది కాబట్టి ఈ కులగణనలో 42%, అదేవిధంగా 46% చూపించు. ఇందులో 46%లో ఇక్కడ పొరపాటు ఏం జరిగిందంటే, ప్రభుత్వం తెలిసి చేసిందా తెలియక చేసిందా మాకు తెలియదు, కానీ ఇక్కడ హిందూ ముస్లింలు, బీసీ ముస్లింలని విభజించింది. దీంతో 56% ఉన్నటువంటి బీసీలు 46%కు వచ్చింది. వాస్తవంగా బీసీలలో ముస్లింలు ఉన్నారు, దూదేకులు, పింజరోళ్ళు, లద్దాపులు, రకరకాల బీసీ జాబితాలో ఉన్నారు. కాబట్టి 2 ఒకటిగా చేసి చూపిస్తే బాగుండేది, ఆ సంఖ్య పెరిగేది, బీసీ సంఖ్య పెరిగేది. కానీ ఇక్కడ పొరపాటును, గ్రహపాటును ఇలా హిందూ ముస్లింలు 46%, ముస్లిం బీసీలు 10% అని చూపించడం మూలంగా ఇక్కడ బీసీ జనాభా తక్కువ వచ్చింది. కాబట్టి హిందూ ముస్లింలు, అదేవిధంగా హిందూ బీసీలు, హిందూ ముస్లింలు అనకుండా ఒకే విధంగా బీసీ జాబితాలో ఎన్ని కులాలు లేవు, ఆ కులాలను మొత్తం జత చేసి ఒకటే దగ్గరని క్రోడీకరించి మొత్తం బీసీల సంఖ్యను మళ్ళీ ప్రకటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది.